నిన్నటి రోజున సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ బే ఆఫ్ బెంగాల్ ఏర్పడినటువంటి అల్పపీడనం అది క్రమేపీ బలపడుతూ నిన్న రాత్రికి అది తీవ్ర అల్పపీడనంగా మారింది. అది మరలా ఇంకా బలపడి ఈరోజు ఉదయానికి అంటే సుమారు మార్నింగ్ 8:30 అవర్స్ ఆ సమయానికి అది వాయుగుండంగా మారి అది పూరికి 70 కిలోమీటర్ల ఆగ్నేయంగా పూరికి 70 కిలోమీటర్ల దూరంలో వాయుగుండంగా కేంద్రీకృతమైంది. అలాగే నెక్స్ట్ ఇది మన కళింగపట్నంకి తూర్పు ఈశాన్యంగా 240 కిలోమీటర్స్ దూరంలో వాయుగుండంగా కేంద్రీకృతమైంది. ఇది క్రమేపీ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే వాయు దిశగా ప్రయాణిస్తూ నెక్స్ట్ 24 అవర్స్లో రేపు ఎర్లీ అవర్స్ ఆఫ్ 20th జూలైకి పూరి తీరానికి క్రాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. దీని ప్రభావం చేత మనకి రానటువంటి 24 గంటల్లో మన రాష్ట్రంలో అంటే పర్టికులర్లీ కోస్తా అన్ని జిల్లాల్లో కూడా విస్తారంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కొన్ని జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే మరికొన్ని 1-2 జిల్లాల్లో అయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా మన నెక్స్ట్ 24 అవర్స్ వరకు కూడా మనం ప్రెడిక్షన్స్ చేస్తున్నాం. పర్టికులర్లీ చూస్తుంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అయితే మనకి నెక్స్ట్ 24 అవర్స్లో అల్లూరు సీతారామరాజు అండ్ ఏలూరు డిస్ట్రిక్ట్స్లో అయితే వచ్చే ఛాన్స్ ఉన్నాయి.